అందరూ సంతోషంగా ఉన్నారా? మీ ఎదుటిగా ఉన్న వారిని చూసి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి యేసయ్య మీలో ఉన్నారని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు వాగ్దానం పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 5వ కీర్తన 1వ వచనం నుంచి, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ప్రేమైన వారులారా, దావీదు మహాభక్తుడు మరి ఇజ్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహారాజు. ఆయన పెందలకడే ఉదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అటువంటి ప్రార్థనా జీవితం ఉందా? మనకి చిన్న పని ఉంటే చాలు, చిన్న ఉద్యోగం ఉంటే, చిన్న వ్యాపారం ఉంటే ఉదయం లేచి ప్రార్థించాం. కానీ దావీదు మహారాజు అయ్యుండి ఉదయమున లేచి ప్రార్థన చేశాడు. అందుకే అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు. అలాగే యేసు ప్రభు వారు కూడా మరి మార్కు సువార్త 1:35 చూసినప్పుడు ఆయన పెందలకడనే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా జయాలు పొందాడు. ఎక్కడికి వెళ్ళినా అపజయం అనేది లేదు. గుడ్డివాళ్ళు నడిచారు, గుడ్డివారు చూశారు, చనిపోయిన వారు లేపబడ్డారు. అంతేకాదు రాత్రంతా ఆయన ప్రార్థన చేసి మళ్ళీ ఉదయమున కూడా లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే మీ జీవితాల్లో కూడా తెల్లవారుజామునే 5 గంటలకు లేవండి. మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు, మరి సేవకుల కొరకు, అలాగే ప్రపంచం కొరకు, మీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ సమస్తాన్ని దీవిస్తాడు. మీ బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేస్తాడు. అంతేకాదు మన యేసయ్య మరి 5వ కీర్తన 11వ వచనంలో చూసినప్పుడు, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అనగా పెందలకడే లేచి దేవా నీవే నాకు సహాయమని ఎవరైతే దేవుని వేడుకుంటారో వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అంతేకాదు దేవుడు వారిని కాపాడుతారు. అంతేకాదు వారి నిత్యము కూడా ఆనందధ్వని చేయుదురు. అంతేకాదు దేవుడు నీతిమంతులను ఆయన ఆశీర్వదిస్తారు. కనుక మనము నీతిగా జీవిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, పెందలకడే లేచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఆయన ఈ సమయంలో రాత్రంతా కాపాడారు. మరొక ఉదయాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డల ప్రయాణాల్లో, రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. వారి బిడ్డల చదువుల్లో, వారి యొక్క కుటుంబాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సమస్తంలో మీ సన్నిధి తోడించండి. ఎక్కడికి వెళ్ళినా అయా గొప్ప జయాన్ని మీరు దయచేయండి. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.